చూడండి, ఒక సేరు వరిపిండి. ఈ రోజు అయితే మనం జంతువులకి పోసేసుకుందాం. ఇలా ఒక సేరు వరిపిండి అయితే తీసుకోండి, మిల్లికి పట్టించిన పిండి. అండి, ఈ రోజు మనం జంతువులకి పోసేసుకుందాం. ఒక సేరు వరిపిండి అయితే తీసుకున్నాం. తగినంత సాల్ట్, ఒక టీ కప్పు నువ్వులు అయితే తీసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయి, గుల్లగా ఉంటాయి. ఇలా అయితే ఒక టీ కప్పు యాడ్ చేసుకోండి. తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ గట్టిగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోండి. ఈరోజు మనం జంతువులకి పోసుకుందాం. మొత్తం చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకుందాం. చూడండి, పిండి అంతా ఇలా కలిపిన తర్వాత ఎంత స్మూత్గా అయితే కలుపుకోవాలి. మీకు బాగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే తీసుకుని ఇలా రోల్స్ లాగా అయితే మొత్తం తయారు చేసుకోండి. ఇలా అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి. చూడండి, ఇలా అయితే మొత్తం రోల్స్ లాగా అయితే తయారు చేసుకోండి. ఇలా అయితే మొత్తం రోల్స్ ఇందులో అయితే వేసేసుకోండి. నేను ఈ చెక్కడాలు అయితే వేస్తున్నానండి. కారపూస కాదు, జంతుకు కాదు, మీడియంలో అయితే ఉంది. టేస్ట్ అయితే బాగుంటాయి. ఇలా అయితే వేసేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇలా అయితే ఫిట్ చేసేసుకోండి. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఒక టర్కీ టవల్ అయితే వేసేసుకోండి. చూడండి, చక్కగా ఇలా అయితే తయారు చేసుకుందాం. స్టార్టింగ్ అయితే ఇలా అయితే పెట్టుకోండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే వేసుకోవచ్చు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కరెక్ట్గా అయితే ఇలా అయితే ఫోల్డ్ చేసేయండి. చూడండి, చక్కగా ఎలా అయితే వచ్చినాయో మొత్తం ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, చక్కగా ఇలా అయితే తయారు చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్లేట్ అయితే పెట్టేసుకోండి. చూడండి, ఆయిల్ అయితే అయిపోయింది కదా. మనం తయారు చేసుకున్నవన్నీ కూడా ఇలా అయితే వేసేసుకుందాం. ఇలా అయితే మొత్తం ఏం చేసుకోండి. చూడండి, ఇలా సగం వేగిన తర్వాత అయితే ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇలా అయితే మొత్తం ఏం చేసుకోండి. సైలెంట్ అయిన తర్వాత తీసేసుకోండి. చూడండి, ఇలా సైలెంట్ అయిపోయిన తర్వాత అయితే మనకి వేగిపోయినట్టు లెక్క ఇవన్నీ కూడా ఇలా అయితే తీసేసుకుందాం. వావ్, చూడండి చక్కగా ఎలా అయితే వచ్చేసినాయో. సోనా మసూర్ బియ్య పిండి అండి, హెల్త్ అయితే చాలా మంచిది. ఇలా అయితే తయారు చేసుకోండి నువ్వులతో. ఇలా అయితే పక్క పెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా ఇలా అయితే తీసేసుకుని ఇలా అయితే వేసేసుకుందాం. చాలా నిదానంగా ఇలా అయితే వేసేసుకోండి. వావ్, చూడండి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వచ్చు. ప్లేట్లు అయితే సర్వ్ చేసుకోవచ్చు. చుట్టాలు వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చండి. చూడండి, ఎలా అయితే ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో. చూడండి, ఇలా అయితే మొత్తం అయిపోయి ఇలా సైలెంట్ అయిన తర్వాత ఇలా అయితే తీసేసుకోండి. వావ్, చూడండి చక్కగా ఇలా అయితే వచ్చిందో. చూడండి, ఇంకొద్దిగా వాటిల్లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. ఒక స్పూను, ఒక 5-6 అయ్యేలాగంటే ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. బాగా మ్యాష్ చేయండి. ఇలా అయితే మొత్తం ఇలా కారం అయితే కలుపుకోండి. కారం వేసిన తర్వాత ఇలా అయితే చుట్టుకోండి. మొత్తం ఇలా క్లాత్ నుంచి ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా అయితే వేసేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా అయితే తెలియజేసుకోండి. కొంచెం సైలెంట్ అయిన తర్వాత చక్కటి కలర్ బాగా వేగిన తర్వాత తీసేసుకుందాం. ఇలా వేగిన తర్వాత సైలెంట్ అయిన తర్వాత ఇలా అయితే తీసేసుకోండి. వావ్, చూడండి చక్కగా పర్ఫెక్ట్గా నువ్వుపప్పుతో ఎలా అయితే ఉన్నాయో.
వావ్, చూడండి ఎలా అయితే చక్కగా వచ్చేసినాయో. టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు, చాలా క్రిస్పీగా ఉన్నాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ప్రతి ఒక్కటి కూడా. బాయ్ అండి, బాయ్ బాయ్. చాలా చక్కగా వచ్చినాయండి ప్రతి ఒక్కటి కూడా. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.